ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అధికారులను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తగా వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు స్పీడప్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు కధీర్ అందిస్తారు. మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరగడంతో ఇప్పుడు ప్రస్తుతం 27 అడుగులకు నీటి మట్టం చేరిన కారణంగా 23వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే చూస్తే ఒక 12 డివిజన్లు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి భావించిన అధికారులు ఇప్పటికే అనేక కాలనీలలో ఉన్న ప్రజలందరినీ కూడా 12 పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తే వెంకటేశ్వర నగర్ కాలనీ, అదేవిధంగా వెంకటేశ్వర నగర్ కాలనీ, బొక్కలగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 35 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అనేక మండలాల్లో వర్షం అనేది భారీగా నమోదైంది. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో కూడా ఏకదాటిగా వర్షం కురవటం కారణంగా మున్నేరు వరద ఉధృతి అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా జలమయమైపోయింది. అయితే ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్లకు ఆస్తి నష్టం వాటిల్లకుండా స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ అయ్యి వాళ్లకు డీసీఎంలు, అదేవిధంగా లారీలు, వాహనాలను అక్కడ ఏర్పాటు చేసి ఆ వాహనాల్లో వాళ్లకు సంబంధించిన విలువైన సామాగ్రిని తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్లకు వసతి, అదేవిధంగా వాళ్లకు బస ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు, అదేవిధంగా ఫంక్షన్ హాళ్లలో వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అనేక మంది ప్రజలు ఏదైతే విలువైన సామాగ్రి వాళ్ళ ఇండ్లలోనే ఉందో వాళ్ళ ఇంట్లోనే అట్టి పెట్టుకొని ఉన్నారు. పడమర వైపు నుంచి ఇటు తూర్పు వైపుకు ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఈ ఇండ్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఎప్పటి నుంచి వరద వస్తుందమ్మా మీ దగ్గర? నిన్న సాయంత్రం కానించి 4 కానించి వరద ఎక్కువైతుంది. వరద ఎక్కువైన కానించి పోలీసులు బందోబస్తుకు వచ్చి అమ్మ ఖాళీ చేయండి, సుసంత ప్రాంతాలకు వెళ్ళిపోండి అమ్మ అని పోలీసులు చెప్తూనే ఉన్నారు. మాకు మేము పోవాలంటే ఈ ప్రతి సంవత్సరం వెళ్ళిపోవాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మాకు ఈ కరకట్ట ముందు కడితే మాకు ఇంత ఇబ్బంది రాకపోవు. మాకు ముందు వస్తామని కరకట్ట కావాలి. మాకు కరకట్ట కడితే ఇంత వరద రాకపోవు. టాపా సామాన్లు చదువుకొని పోవాలంటే సొంత ఇల్లులు యాడ్ నుంచి చదువుకొని వెళ్ళిపోతాం. ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. ఒక్కళ్ళమా ఇద్దరమా? ఇప్పుడు చాలా మంది ఉన్నాం ఇక్కడ. ఓకే, చూశారు కదా, ఇండ్లన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఓవైపు విషసర్పాలు కూడా ఇండ్లలోకి వస్తూ ఉన్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయినా పిల్లలందరినీ తీసుకొని తల్లిదండ్రులు మైదాన ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. పరివాహక ప్రాంతంలో ఉన్న స్కూల్స్, కాలేజ్ అన్నిటి కూడా ఈరోజు సెలవు ప్రకటించారు. అధికారుల బృందం అంతా కూడా ఇటు పర్యటిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే మైకుల ద్వారా వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం కూడా వాటిల్లినట్టు తెలుస్తూ ఉంది. కోతకొచ్చిన వరి, దాంతోపాటుగా తీతకొచ్చిన పత్తి ఎక్కువగా నష్టం ఏర్పడింది. దాంతోపాటుగా వాణిజ్య పంటలు కూడా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా వర్షం అనేది కురవటం లేదు. కొన్ని చోట్ల వరద అదేవిధంగా కొనసాగుతూ ఉంది. అది ఎక్కడ ఎలా ఉంది మీ ఇంటి దగ్గర పరిస్థితి? బాగాలేదండి. అసలు నీళ్ళు మొత్తం వచ్చేసి నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినాయి. ఆడ అన్నం వండుకోవడానికి కూడా ఏం లేదు అసలుకి. ఇది 3వసారి రావటం. పోయినసారి అలా మనిషికి ₹1,00,000 నష్టం వచ్చింది. ఈసారి ఎంత అవుతుందో మళ్ళీ తెలియదు. మొన్ననే క్రికెట్ అయిదాం అనుకుంటే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెప్పలేకుండా అయిపోతుంది ఈ వర్షం వల్ల. కరకట్ట కొద్దిగా తొందరగా అయిపోతే మరి ఇంత నీళ్ళు రావు అన్నీ. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా వర్షాలు, మరి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా, బయటికి త్వరగా ఎందుకు వెళ్ళిపోలేదు? మా సొంతిల్లు అన్న ఇక్కడ వదిలిపెట్టి పోవాలంటే కష్టం అన్న. గవర్నమెంట్ ఏమన్నా బయట ఇల్లు ఇచ్చి తీసుకుంటాం మేము పోవచ్చులే, కానీ సొంత ఇల్లు మేము వదిలిపెట్టి పోలేము అన్న. గవర్నమెంట్ ఏమైనా మంచి ఇల్లు ఇచ్చి పంపిస్తే పోవచ్చు మేము. ఏదైతే ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్నారో టిఫిన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నారు. వర్షం లేకపోవడం వల్ల వాళ్ళకి అదొక లెక్కగా భావిస్తున్నారు. ఇది మొత్తంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.